హాయ్ ఫ్రెండ్స్, నూరు నుంచి మష్రూమ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా పసుపు ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మామూలు రైస్ లాగానే ఎలా అయితే 3 విజిల్స్ పెడతామో దీనికి కూడా మష్రూమ్ రైస్ కూడా మనం 3 విజిల్స్ పెట్టేస్తాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఒకటి ఉందండి. మష్రూమ్ రైస్ మంచి టేస్ట్ రావాలంటే ఇక్కడ డబుల్ కుకింగ్ అన్నట్టు అనమాట. ఫస్ట్ వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేయించేస్తాము. ఆ తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసి తర్వాత 3 విజిల్స్ రానిస్తాము. సో మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లోకి బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు యాడ్ చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి క్యారెట్స్ యాడ్ చేసేసుకుంటాం, కట్ చేసిన క్యారెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి, చెప్పాను కదా. సో ఫస్ట్ దీంతో సాల్ట్ వేసేసి ఫుల్ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలు, కొంచెం కారం పొడి, మీ స్పైసీ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పౌడర్ అండ్ పెప్పర్, నెక్స్ట్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక ½ an hour నానబెట్టుకున్న రైస్, మామూలుగా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో ఒక గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ వెజిటబుల్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకొని అండ్ ఫైనల్గా సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో. చూస్తున్నారుగా ఎంత పొడి పొడిగా ఎంత బాగా అయిందో. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అండ్ పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా ఎప్పుడు రొటీన్ వెరైటీస్ కాకుండా డిఫరెంట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.